6 ప్రాజెక్టులకు అగ్రతాంబూలం. కేంద్రం సాయంతో పోలవరం పరుగులు. 5కి 8,734 కోట్లు. 1.71 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు. 14 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ. జలవనరుల శాఖ తాజా ప్రణాళిక. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ. రాజధానిలో మీడియా సిటీలో పెట్టుబడులకు ఆసక్తి. యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో సీఎం చంద్రబాబు ఆన్లైన్ సమావేశం. యుద్ధ సన్నాహాల్లో ఇజ్రాయెల్, ఇరాన్. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్న ఇరు దేశాలు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు. పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు. తాజా ఎన్నికలకు మార్గం సుగమం. మేజర్ జనరల్ జియూపుల్పై వేటు. అల్లర్ల మృతులు 440 మంది. సైబర్ దోపిడీ రోజుకు 86 లక్షలు. 3 ఏళ్లలో 940 కోట్లు. రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ గణాంకాల్లో వెలుగులోకి. 10 రోజుల్లో తొలి విడత నామినేటెడ్ పోస్టులు. పనితీరు సమర్థత ఆధారంగా ఎంపిక. సీఎం చంద్రబాబు విస్తృత కసరత్తు. 10 నాణెం వద్దు అనొద్దు ఆర్బీఐ. కడుపుపై కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులు తొలగిస్తూ సరికొత్త పాలన. టీడీపీ నేతల బెదిరింపులకు తలపుతున్న అధికార వర్గం. ఖాళీ అయిన స్థానంలో తమ వారిని నియమించాలని అధికారులు కల్టిమేయడం. కొత్త నియామకాలకు ముడుపులు దండుకుంటున్న టీడీపీ నేతలు. 2.65 లక్షల మంది వాలంటీర్లను ఇప్పటికే పక్కన పెట్టిన ప్రభుత్వం. పాఠశాలల మధ్యాహ్న భోజనం వండే కార్మికులు వేలాది మంది తొలగింపు. ఇప్పటికే 2,360 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్తో బలవంతపు రాజీనామా. జనాగ్రహాన్ని తట్టుకోలేరు. సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ హెచ్చరిక. ఇది తప్పుడు సాంప్రదాయం. ఇకనైనా పద్ధతి మార్చుకో. గ్రామస్థాయి నుంచి రాష్ట్రమంతా భయానక వాతావరణం. కూటమి స్మార్ట్ నాటకం. రివర్స్ టెండరింగ్. న్యాయ సమీక్షతో అత్యంత పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్లు. కేంద్ర మార్గదర్శకాలు. విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితో మొత్తం ప్రక్రియ. అదే కల్లోలం. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింస. దేశవ్యాప్తంగా లూటీలు, ధ్వంసం. పార్లమెంట్ రద్దు. త్వరలో ఎన్నికలు. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా యూనస్. దారి దోపిడీకి ముఖ్యనేత పన్నాగం. 5 ఏళ్లలో 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర. పోలవరానికి దారేది. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్. కుంగిన గైడ్బండ్. కాఫర్ డ్యాముల సీపేజీ పనులు ఎవరితో పూర్తి చేయించాలి? ప్రస్తుత సంస్థకైనా మరొకరికి అప్పగించాలా? ప్రభుత్వం ముందు జలవనరుల శాఖ ప్రతిపాదనలు. ఇచ్చుకుంటున్న కొత్త రెక్కలు. కుప్పం, దగత్తరి, సాగర్, మూలపేటల విమానాశ్రయాలు కక్షపూరితంగా నాడు ఆపేసిన ప్రాజెక్టులను పట్టాలెక్కించాలి. ఆగిపోయిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలి. సీఎం చంద్రబాబు. వినేష్ వావ్. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన భారత్ రెజ్లర్. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు. నేడు అమెరికా యువత స్వర్ణం కోసం పోరు. జువెంతురోలో తొలి సమరానికి నీరజ్ చోప్రా. విద్యార్థుల పంత నెగ్గింది. బంగ్లా ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత యూనస్. అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం ప్రకటన. బంగభవన్లో అధ్యక్షుడు షబుద్దీన్తో 6 గంటల పాటు సుదీర్ఘ చర్చలు. మధ్యలో త్రివిధ దళాధిపతుల రంగప్రవేశం. అధ్యక్ష భవనం చుట్టూ మిలిటరీ మోహరింపు. ఇదేం పేచి? జెడ్+ ఇచ్చిన చాలదా జగన్? సీఎంగా ఉన్నప్పుడు అదే స్థాయి ధోరణి కొనసాగించిన కూటమి సర్కార్. సాంకేతికంగా ఆయన ఎమ్మెల్యే మాత్రమే. నిబంధనలకు మించి 58 మందితో భద్రత. అది చాలదంటూ కోర్టుకు ఎక్కిన జగన్.